కాదు. అందరికీ నమస్కారము. మన దేశ ప్రధాని మొదటిగా ప్రధానమంత్రిగా పనిచేసిన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా ఈరోజు ఆమె విగ్రహానికి పూలమాల వేసి మేము వేడుకలు చేయడం జరిగింది. ఆమె ఏ రోజైనా ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం అనే జ్ఞానంతో ప్రజల గురించి పరిపాలించినారు. ప్రజా శ్రేయస్సులు కోరినారు. ప్రజల కోసమే ఆమె జీవితాన్ని గడిపి స్వాతంత్ర పోరాటంలో కూడా జైలు జీవితం గడిపిన ఏకైక మహిళ, ఉత్తమ మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ. అలాంటి ఆమె వాళ్ళ కుటుంబము ఎప్పుడు కూడా దేశ ప్రజలు కుల మతాల అతీతంగా అందరూ బాగుండాలనే ఆలోచనతో జీవించడం, పరిపాలించడం, దేశం బాగుండాలనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప వేరే ఆలోచన లేదని చెప్పి మరి చెప్పుకోదలిచిన బాధ్యత దేశ ప్రజల మీద ఉంది. కాబట్టి ఈరోజు మేము జయంతి వేడుకలు నడుపుకుంటున్నాం. చాలా గర్వంగా ఉంది. భారతదేశ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ అని చెప్పి మేము భావిస్తూ ఇందిరాగాంధీ అమర్ హై, ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ. అందరికీ నమస్కారము. ఈరోజు మన భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు జయంతి వేడుకలు. ఈ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ఆ రోజు జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. మన నజీర్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అలాగే 1917లో ఈరోజు దినము ఆమె పుట్టిన తర్వాత అది సంపన్నమైన కుటుంబంలో జన్మించింది. ఆమె వాళ్ళ తాతగారు మోతీలాల్ నెహ్రూ అంటే భారతదేశంలో గొప్ప ధనవంతుడు. అటువంటి వ్యక్తి మనవరాలుగా పుట్టింది. ఆమె పుట్టిన తర్వాత ఆయన బ్రిటిష్ వారి అఘాయితాలను చూసి బ్రిటిష్ వారికి సన్నిహితంగా ఉండే మోతీలాల్ నెహ్రూ గారు అసహించుకొని బ్రిటిష్ వారికి దూరం కావడం జరిగింది. తర్వాత మన జవహర్లాల్ నెహ్రూ గారిని స్వాతంత్ర సమరంలో పూర్తి సహాయ సహకారాలు అందించి తన ధన ఆస్తి మొత్తాన్ని భారతదేశం కోసము ఖర్చు పెట్టాలని చెప్పడం కూడా జరిగింది మోతీలాల్ నెహ్రూ గారు. అప్పటి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన ఇందిరమ్మ ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు. ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర, తర్వాత సహాయ మంత్రిగా పనిచేశారు, తర్వాత ప్రధానమంత్రిగా జరగడం జరిగింది. ప్రధానమంత్రిగా మన లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పి ఆమె ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని నాయకులంతా అతలాకుతలమై పక్క దారిన పోయి తప్పులు చేస్తారు అనే ఉద్దేశంతో ఎమర్జెన్సీని కూడా 1977లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు భారతదేశము నాయకులు ఇష్టారాజ్యంగా పోకుండా ఒక గాడిలో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇందిరాగాంధీ గారిని 2 పార్టీలు 3 పార్టీలు ఏర్పాటు చేసుకొని ఉండే నాయకులే, ఒకటి రెడ్డి కాంగ్రెస్ అని, ఒకటి ఇంకో కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీని ముక్కలు చేసినారు. అయినా అని ఆమె భయపడకుండా తన పార్టీని తాను ఏకతాటిపై నడిపిస్తూ వచ్చి తానే మళ్ళీ ప్రధానమంత్రి అయింది. 3వసారి ప్రధానమంత్రి అయింది. అప్పుడు ఆమెకు పంజాబ్లో ఆపరేషన్ బ్లూ స్టార్ చేసిన తర్వాత అక్కడ ఉండే సిక్కులు ఆమెను చంపుతారనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే నన్ను నా అంగరక్షకులు కానీ ఎవరైనా అని చంపేయడానికి అవకాశం ఉంది, నా గురించి ఏం భయం లేదు, నేను సావుకైనా సిద్ధమే దేశం కోసమని చెప్పడం కూడా జరిగింది భువనేశ్వర్లో. అటువంటి మహిళను మరుసటి దినమే తన అంగరక్షకులే చంపడము చాలా దారుణమైన విషయం. ఆ విధంగా ఆమె జీవితం జరిగింది. ఆమె తర్వాత మన రాజీవ్ గాంధీ గారు కానీ, పి నరసింహారావు గారు వచ్చారు.
వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇందిరాగాంధీ పథకాలనే ప్రవేశపెట్టారు. గరీబీ హఠావ్ అయితేనేమి, 20 సూత్రాల పథకాలు అయితేనేమి, ఏమైనా అని ఆమె ద్వారా వచ్చిన పథకాలే. కానీ వాటినన్నిటినీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఏ హఠావ్ లేదు, ఏ ప్రజలకు సేవ చేసేది లేదు. మేము ఉంటే చాలు, మేము గొప్పలో అయితే చాలు అనేది ఉంది. కానీ ఇందిరాగాంధీ తన కుటుంబం ఆస్తినంతా భారతదేశం కోసమే దారపోసింది. ప్రతి దేశం, ప్రతి ఊర్లో వాళ్ళకుండే బిల్డింగులు అయితేనేమి, పెద్ద పెద్ద బంగ్లాలు అయితేనేమి అన్నీ గవర్నమెంట్కి అప్పచెప్పడము, వాటిలో ఈరోజు ఆఫీసులు చెప్పుకుంటున్నారు మన ప్రభుత్వం వారు. కానీ ఇప్పుడు వచ్చిన నాయకులు ఎవరు కూడా ఆ విధంగా లేరు. ఆమె జయంతి జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు చాలా బాధాకరమైన రోజు కాబట్టి ఆమెకు మరొకసారి నివాళులు అర్పిస్తున్నాం. జై ఇందిరాగాంధీ, జోహార్ ఇందిరాగాంధీ, జోహార్ ఇందిరాగాంధీ.